అందరూ టీఎస్ఎస్ఎస్వై సూరి అని పిలుస్తూ ఉంటారండి. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద బాబు గురుకృష్ణ ఔరంగాబాద్లో ఇంజనీరింగ్గా చేస్తున్నాడు. రెండో బాబు రామ్ సుధీర్ మెకానికల్ ఇంజనీర్గా వైజాగ్లో చేస్తున్నారు. ఇద్దరు మనవాళ్ళండి పెద్ద బాబుకి. థ్యాంక్ యూ సూరి. మానేపల్లి లక్ష్మి, తూనుగుంట భవాని. మెడికల్ బిజినెస్. మా అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు. పాపది పెళ్ళయింది, ఒక బాబుది పెళ్ళయింది, ఇంకో బాబు మ్యారేజ్ ఉన్నాడు. పాపది హైదరాబాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చాము, ఇన్ఫోసిస్లో చేస్తారు. మాకు ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవరాలు. థ్యాంక్ యూ. పెద్దలకు వందనాలు. నా తోటి వారికి శుభాకాంక్షలు. నా పేరు మానేపల్లి లక్ష్మీ అన్నపూర్ణ. ఇప్పుడు మద్ది లక్ష్మీ అన్నపూర్ణ అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అనమాట. ఆ పక్కన ఎంఏ డిగ్రీ ఉండాలని నా కోరిక, మా తల్లిదండ్రులు, మా అత్తమామల భర్త కోరిక కూడా. అయితే నేను 10th ఫెయిల్ అయ్యాను. కానీ ఫ్రెండ్స్ చెప్పుకునే కాలేజీ కబుర్ల ప్రేరణతో హాస్టల్లో ఉండి 5 సంవత్సరాలు BA తెలుగు చేశాను. తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిన తర్వాత 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాక BEd చేశాను, ఇంగ్లీష్ MA చేశాను, హిందీ MA బ్రాకెట్ పెట్టేశాను. అందరి కోరికే తీర్చాను. ఏమీ రాదు, ఏం చేయలేను అనుకునేదాన్ని. కానీ సొంత ఇంటి కళ సాకారంలో మా హస్బెండ్ కూడా ఫైనాన్షియల్గా కూడా సహకరించగలిగాను. సంతోషిస్తున్నాను అన్నమాట. మా 2 కుటుంబాల ప్రోత్సాహం, దైవానుగ్రహం, గుడివాళ్ళ లక్ష్మీ భవాని గారని మా ఫ్యామిలీ డాక్టర్, ఆవిడ ప్రోత్సాహంతో నేను ఇవన్నీ చేయగలిగాను అన్నమాట. అయితే 200 మంది విద్యార్థులకి భగవద్గీత నేర్పించాను. వారిలో కొంతమందికి మా టీవీ నుండి, చిన్మయ మిషన్ తరపు నుండి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బహుమతులు వచ్చాయి. గూగుల్ యూట్యూబ్లో బాలల భగవద్గీత గుడివాడని మా 1.5 టైం డ్యూరేషన్తో మేము ప్రోగ్రాం పెట్టామండి. అందరూ చూసి మీ అభిప్రాయం చెప్పండి. నా హాబీస్ వచ్చి గీత నేర్పించడం, సమ్మర్లో హిందీ క్లాసెస్, అది కూడా మత్స్యనారి హెల్ప్తో చేస్తున్నాను. ఇంకా ఎంబ్రాయిడరీ చేయడం, స్టిచ్చింగ్, పెయింటింగ్, ఎప్పుడైనా కవితలు రాయడం, కవి సమ్మేళనాల్లో పాల్గొంటున్నాను చిన్న చిన్న. మన ఈ సంతోష సమయాన్ని స్మృతుల సుగంధంతో పరిమళింపచేయాలని నా ఈ చిన్న కవిత. మా 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం, 6 పదుల సమీపాన ఆనంద సందోహ బంధురం, చిరునవ్వుల పలకరింపులు, ఎన్నాళ్ళకో కలిసామన్న పులకింతలు, కష్టసుఖాల కబుర్ల కలబోత, భోగ భాగ్యాల తలబోత, కూతుళ్ళు అల్లుళ్ళ కోలాహలం, కొడుకు కోడళ్ళ కోలాటం, మనవాళ్ళు మనవరాళ్ళ మారాములు, మురిపించే మనసులకు అలరించే అనుబంధం. మధ్యలో గుర్తొస్తారు మిత్రులు, పూర్వ జ్ఞాపకాల స్మృతులు, ఆ వెల్లువలోకి అడుగిడుదాం నడి వయస్సులో మరల నవ యవ్వనంలోకి. తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల ప్రాంగణం, చదువు సంస్కార వికాసానికి ఆరంగేటం. ఇరువైపులా టీవీగా నిలబడి స్వాగతిస్తున్న అశోక వృక్ష రాజాలు, తల్లిదండ్రుల తపన, ఉపాధ్యాయుల బోధనా పటిమ, విద్యార్థుల కృషి, పురోగతికి పునాది. కాలువ దాటి వినిపించే కంచు కంఠారావం, వడివడి నడకలు బడి దగ్గరకు. సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, క్రాఫ్ట్, NDS, వెరైటీ గేమ్స్, సాటిలేని విజ్ఞాన సంపద సముదాయం ఈ సరస్వతీ నిలయం. పులి లాంటి పులికొండ రాధాకృష్ణమూర్తి గారి ఆధ్వర్యం, ప్రధానోపాధ్యాయులు గురునాథరావు గారి గాంభీర్యం, పాఠశాల క్రమశిక్షణకు ఆయుధం. అసెంబ్లీలో పిన్ డ్రాప్ సైలెన్స్ అన్న DYEO BV నరసింహారావు గారు మెచ్చుకోలే మచ్చుతోట. ఆయన గుడివాళ్ళ నేను అత్తవారింటికి వెళ్ళగానే తెలుసు సమాచారం ఇదన్నమాట. ఇక పోతే విషయ విలాసానికి వస్తే సబ్జెక్ట్స్ విషయంలో తేట తెలుగున లీలామోహన్ రావు గారి పద్యగాన వైభవం. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు, రచయించితి మరుతరాడ్ చరిత్ర, నూనూగు మీసాల నూతన యౌవన వేళ, సలివాహన సప్తశతి నడివితే. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని బెంచ్ ఎక్కి సుభాషితాలు నేర్పించారు. దాంట్లో
న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాగ్యం న చ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రదానం. ఇది ఇప్పటికీ మా పిల్లలకి నేర్పిస్తున్నాను, నేను టీచర్ అన్నమాట. ఆ స్ఫూర్తితోనే ప్రదర్శింపజేశాను ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే శ్రీనాథుడు పోతన భావభామర్దులు భువన విద్య ప్రాభవం భక్త ప్రహ్లాద నాటకం వేయించాను. ఇంకా ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ ఎంబీకే గారి మే ఐ కమిన్ ఆంగ్ల భాషా బోధన అమోఘం. మ్యాథ్స్ కేవీ గారు అంతకు ఎంత పర్సంటేజ్ ఫార్ములా ప్రావీణ్యం. సైన్స్ పివిఎస్ గారి ప్రాక్టికల్స్, ఎన్ఎస్ శ్రీనివాసమూర్తి గారి విజ్ఞాన విపంచి, సోషల్ నాంచారయ్య గారి సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, హిందీ సూర్యనారాయణ గారి క్యాహెల్ చిరపడలు, మల్లికార్జున గుప్తా గారి సమయపాలన, గంగాబారాజు మేడం గారి కల్చరల్ యాక్టివిటీస్, పచ్చని పచ్చికలో కబాడీ, పోయింది నా కాలు బట్టి, పడితనికి నాటికల గ్రామర్ టీచర్, నా పిలక విగ్గు బుర్ర మీసం చేతికర్ర కడుపు విడ్డూరం, బట్టి కొట్ల పప్పుండలు, బస్ స్టాండ్లో సోడా పోటీలు, ఇలా చెప్పుకుంటే పోతా చాలదు ఈరోజు. అందుకే మరువలేని ఆ మధుర స్నేహ సుధాజలిలో ఓడలాడి చేరుదాం ఆ బ్రహ్మానంద సంద్రంలో, ధన్యులమవుదాం ఆ భగవంతుని ధ్యానంలో అని కోరుకుంటూ మీ లక్ష్మి అనుకున్నా. థ్యాంక్ యూ టు కృతజ్ఞతలండి. మీ అందరూ మాకు ఇంత సహకరించి పిలిచి చేస్తున్నందుకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కన్యా కళ్యాణం. కొల్లూరు పెరమాల నుంచి వచ్చేవాళ్ళం రోజు స్కూల్కి. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. పాప ఏమో డైలీలో చేస్తుంది, బాబు ఏమో టీసీఎస్లో చేస్తున్నాడు. అందరూ బాగానే ఉండాలండి. మా వారు అకౌంట్ చేస్తారు, తెనాలిలో సెకండ్ చదవాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, మా మేషాలందరికీ, ఆ బ్యాచ్లో వచ్చిన వాళ్ళందరికీ, రాని వాళ్ళకి కూడా నా నమస్కారాలు. నేను 10th క్లాస్తో ఆపేయకుండా ఇంటర్మీడియట్ చదివాను, తర్వాత బీకామ్ చదివాను. తెలుగు టైప్ హైయర్, ఇంగ్లీష్ టైప్ హైయర్, షార్ట్ అండ్ హైయర్ పాస్ అయ్యాను. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. నేను 83 అక్టోబర్లో ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. రీసెంట్గా ప్రమోషన్ తీసుకుని అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. మా వారు కూడా ఎల్ఐసిలో కూడా అసిస్టెంట్ డివిజన్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. మాకు 2 పాపలు. పెద్దమ్మాయి ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేసింది, ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేసింది. తర్వాత జాబ్ చేసి తను మ్యారేజ్ చేసుకుని జర్మనీ వెళ్ళిపోయింది. చిన్నమ్మాయి బీటెక్ చేసింది, తను ప్రస్తుతానికి వరాకిల్లో పనిచేస్తుంది. 2 మ్యారేజెస్ అయిపోయినాయి, 2 సెటిల్ అయ్యారు. మనందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మనందరినీ కలపడానికి ప్రయత్నం చేసిన ఈ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మా మేషాలను ఎప్పుడు మర్చిపోలేను. నమస్తే. ఇక్కడ ఇచ్చేటటువంటి మా గురువులకు నమస్కారాలండి. మా స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మహత్తర కార్యాన్ని ఏర్పాటు చేసిన సాయిబాబా గారికి ధన్యవాదాలు. నా పేరు రాజ్యలక్ష్మి అండి, మా ఐదువరం. మాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్దబాబు మా ఇంటి దగ్గర కిరాణా షాప్ చేసుకుంటాడు. చిన్నబాబు బెంగళూరులో ప్రైవేట్ జాబు, అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉంది. 3 పిల్లలకి మ్యారేజ్ అయిపోయిందండి. మన విద్యాపాలన చేసినటువంటి గురువర్యులకి మన అందరి తరఫున చిరు సత్కారాన్ని వినమ్రపూర్వకంగా మన గురువర్యులకు అందించడం జరుగుతుంది. అనంతరం తదుపరి కార్యక్రమాలు దాదాపు మీ అందరికీ కూడా వాట్సాప్లో ఈ షెడ్యూల్ పంపించడం జరిగింది. కాకపోతే సమయాభావం వల్ల కొంత ఆ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. అనుకున్నటువంటి టైంకి స్టార్ట్ కాలేదు కాబట్టి ఆ 1 అవర్ లేటుగా చివరి వరకు కార్యక్రమం నడుస్తుందని తెలియజేస్తూ, బి సెక్షన్లో ఇంకా ఎవరైనా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వచ్చి పరిచయ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. సమావేశం యొక్క అర్థాన్ని,
మీ యొక్క శుభాశిస్సుల్ని శుభాకాంక్షల్ని అందించాలనేటటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వచ్చి దయచేసి కొద్ది నిమిషాలు వారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరి కుటుంబ సభ్యులైనా ఇచ్చేసిన ఇతర మన మిత్రులు కాక ఇతరత్ర ఇచ్చేసినటువంటి ఈ సమావేశంలో ఆశీర్లైనటువంటి అతిథులు ఎవరైనా వచ్చి 2 నిమిషాలు మాట్లాడితే అనంతరం ఈ గురువులకి సత్కార కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని తెలియజేస్తూ, మరి టైంని వృధా చేయకుండా ఆలోచన ఉన్న వాళ్ళు కార్యక్రమానికి అనుకోని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కడప వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు శ్రీ పి శ్యామసుందర్ గారిని ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. ఈ ఊరితోటి నాకు 39 సంవత్సరాల 3 నెలల 6 రోజులు పరిచయం. నా పెళ్ళి ఇక్కడ జరిగింది. నాకు మేడం గారు చెప్పారు 6 కంటే కూడా ముందు జరిగి ఉంటుంది మా మ్యారేజ్ ఇక్కడ. సరిగ్గా మ్యారేజ్ జరిగి కూడా 39 సంవత్సరాల 3 నెలలు 6 రోజులు అని చెప్తున్నాను. ఇక్కడే జరిగింది ఈ సమావేశం. ఈ మందిరం మీదే ఈ స్టేజ్ ఉందేమో నాకు తెలియదు. ఆ తర్వాత నుంచి నాకు పులికొండ రాధాకృష్ణ గుప్తా గారితో పరిచయం. ఇంకో చిన్న విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయి నా కాంటెంపరీ మల్లికార్జున్, వాళ్ళ తాతగారి పేరే. అప్పుడు ఎంకామ్ చదివేవాడు అతను, నేనేమో ఎంఎస్ చదివేవాడిని. నన్ను ఇందా పరిచయం చేస్తున్నప్పుడు పేరుమతి శ్యామల వాళ్ళ హస్బెండ్ అని రిసైన్ చేశారు. అందుకంటే పివిఎస్ మాస్టర్ గారి అల్లుడు అని చెప్తే కూడా ఇంకా గౌరవంగా ఫీల్ అవుతాను నేను. నన్ను కన్నవాళ్ళు, నా భార్యని కన్నవాళ్ళు, నాకు పిల్లనిచ్చిన తల్లిదండ్రులు అందరి ఆశీస్సుల మూలకంగా ఇవాళ ఈ సమాజంలో మనం ప్రతిదానికి నా దగ్గర స్టూడెంట్స్ కానీ నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఇట్లా ఉండకూడదండి, అట్లా ఉండకూడదండి, మీరు అవి చేయాలండి, ఇవి చేయాలండి అంటే పనులు చేయటం కాదు, తప్పుడు పనులు చేయాలని. అట్లాంటి సమాజంలో మనం ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని నా తల్లిదండ్రులు నన్ను కన్నా అదృష్టంతో నాకు పిల్లనిచ్చిన వాళ్ళు ఆ రోజున మీరు వాళ్ళంతా చూస్తుంటారు. ఓ పిల్లవాడిని ఇవ్వాలంటే వాడికి ఉద్యోగం ఉందే లేదా. మీకు నగ్న సత్యం ఏంటంటే నేను ఒక రిసెర్చ్ స్కాలర్ని ఆ రోజున. వెనక వెసులుబాటులో నాకు సంబంధం లేదు సార్. నా తల్లిదండ్రులు వెసులుబాటు చూసి వాళ్ళు ఇచ్చారా అవన్నీ సంబంధం లేదు. మనంగా ప్రూవ్ చేసుకోవడానికి ఇట్లాంటి స్కూల్స్ ఇందాక కూడా నేను మొత్తం స్కూల్ అంతా తిరిగాను. ఇక్కడే పెళ్లి జరిగిందన్నా కాబట్టి చెప్పాను కాబట్టి ఈ స్కూల్లో ఆవరణ అంతా కూడా అప్పటి నుంచి నా పరిచయం. ఇంతకుముందు మా మామగారు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఇవాళ మన ఇళ్లలో తలుపులు ఇంత కిటికీల తలుపులు ఉంటున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉండే ఇట్లాంటి స్కూల్స్ని చాలా నిరాదరణగా ఉంది. ఈ గోడలు ఏమైపోతాయో తెలియదు. నేను చదువుకున్న స్కూల్ కూడా అంతే. మాకు హిందూ కాలేజ్ గ్రూప్స్ అని మాజీ కాలేజ్ స్కూల్లో చదువుకునేవాడిని. తర్వాత హిందూ కాలేజ్లో చదువుకున్నాను. నేను ఎక్కడికి పెద్ద దూరాలకు వెళ్ళిపోయి ఈరోజు ఒక్క వైస్ ఛాన్సలర్ ఉద్యోగం కోసం కడపకు వెళ్ళాను. నా విద్యాభ్యాసం మొత్తం గుంటూరులో జరిగింది. మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇందాక నాకు చాలా గర్వమైన విషయం ఏంటంటే ప్రెసిడెంట్ గారు అంటాను. ప్రెసిడెంట్ గారు ఆయన పేరు పులికొండ రాధాకృష్ణ గుప్తా గారి పేరు. ఆయన వచ్చి మేము ఫిజిక్స్ ల్యాబ్ అన్నామండి, పివిఎస్ గారి ల్యాబ్ అంటుంటాం. ఈ రోజు కూడా పివిఎస్ గారి ల్యాబే. సో అట్లాంటి ముద్ర వేయగలిగిన టీచర్లు. ఆ తర్వాత నేను మా మామగారి ద్వారా వాళ్ళ ద్వారా లీలామోహన్ రావు గారి గురించి, మిగిలిన మాస్టర్ల గురించి, వాళ్ళ గురించి విన్నప్పుడు ఆ డెడికేషన్ ఆ రోజుల్లో ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు పెద్ద రీల్ తిరుగుతూ ఉంటుంది. నా స్కూల్ టీచర్ రైట్ ఫ్రమ్ ఎలిమెంటరీ స్కూల్. సో ఇట్లాంటి విద్యాలయాలు మూలపడిపోతున్నాయి. నాకు ఒకసారి కమర్షియల్గా నేను దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం కూడా ఒక చిన్న ఆలోచన వచ్చింది, కానీ చెప్పే ధైర్యం చేయలేకపోయాను. సార్ ఎందుకండి ఈ స్కూల్ ఎక్కడన్నా 4 షెడ్లు వేసి పిల్లలు లేరు, మాస్టర్లు లేరు, గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఉండేది. మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజుల్లో పెట్టుంటే, అంటే బిజినెస్ పరంగా పెట్టాలని కాదు, వాళ్ళకి సేవ దృక్పథం ఉందనే విషయం నాకు తెలుసు. అట్లాంటి ఆలోచన కానీ చేస్తుంటే వేరే విధంగా ఉండేది. అట్లాంటి ఆలోచనలు చేసే దురాలోచనలు చేసే మనసు వాళ్ళది కాదు కాబట్టి ఇంకా ఇట్లాగే ఉంది స్కూలు. ఇక్కడ ఇంతమందిని వాళ్ళ పరిచయం చేసుకుంటున్నప్పుడు
ఇందాక ఆ మేడం గారు ఎవరైతే మ్యాథ్స్లో ఇంకా తిరిగి కళ్ళు పెట్టేసుకుంటుంది. అంటే ఈ టెల్స్ అబౌట్ దేర్ ఎఫెక్షన్. ఈ మాస్టర్లు కేవలం విద్య మాత్రమే ఇవ్వరు, నడవడి ఇవ్వాలి. ఇవాళ నడవడి ఇవ్వలేకపోతున్నాం మనం సమాజంలో కూడా. నా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా చెప్తుంటారు, అదే ఉందండి 10 రూపాయలు పెడితే వచ్చేస్తుందండి, 100 పెడితే అంటే 10 అనేది చాలా చిన్నది లేండి. ఇవాళ 10 అనేది మాట విలువ లేదు. ఇక్కడ కూడా ఒక బోర్డు చూసాను, డొనేషన్స్ 116 రూపాయలు. 116 ఇస్ నథింగ్. కానీ ఇవాళ ఒక 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు. సో ఇట్లాంటి స్కూల్స్ ఇంకా బాగా ఉండాలని, మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ మంచి సుఖ సంతోషాలతోటి ముందు జీవితాలు గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, నన్ను అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ ఆయన కూర్చోబెట్టారేమో అనిపిస్తుంది. ఒక రకంగా గర్వకారణం కూడా. ఎందుకంటే నేను ఈ స్కూల్లో పనిచేసిన మాస్టర్ గారి కొడుకు అల్లుడిగా ఉండి, నేను ఒక మంచి అంటే ఇవాళ వీధికి పాఠశాల లాగానే జిల్లాకి కూడా యూనివర్సిటీలు వచ్చేసిన రోజుల్లో, కాకపోతే ఎవరిని కాళ్ళు గడ్డలు పట్టుకోకుండా ఇంకో విధంగా చేయకుండా నాకు అవకాశం వచ్చింది. నాకు కూడా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రెసిడెంట్ అండ్ కరస్పాండెంట్ శ్రీ పులికొండ రాధాకృష్ణ గుప్తా గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులు శ్రీ టి. గున్నారావు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ, వారికి నరసింహాచార్యులు తెలుగు పండితులు గారిని